తొలిసారి టీడీపీ బలంతో ఒంగోలు కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం. టీడీపీ బలంతో తొలిసారి జరిగిన ఒంగోలు కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం విజయవంతమైంది. ఏదో విధంగా సమావేశం జరగకుండా చూడాలన్న తలంపుతో వైసీపీ కార్పొరేటర్లు గైరాజరయ్యారు. కోరం లేకుండా చూసేందుకు వారు చేసిన ఎత్తుగడలు విఫలమయ్యాయి. శుక్రవారం సమావేశం జరుగుతుందని తెలియడంతో గురువారం రాత్రి వైసీపీ కౌన్సిలర్లు అందరూ హైదరాబాద్లోని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు. దీంతో సమావేశం జరగదని భావించిన వైసీపీ 200 సభ్యుల అనగా 36 మంది ఉంటేనే కౌన్సిల్ జరుగుతుందని అనుకున్నారు. అయితే నిబంధనల ప్రకారం 3వ వంతు సభ్యులు 50 మందిలో 18 మంది ఉంటే సరిపోతుందని కమిషనర్ వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా మున్సిపల్ చట్టంలోని అంశాలను వివరించడంతో సమావేశం ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగింది. అజెండాలోని 8 అంశాలపై వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇళ్లు పట్టాలు పంపిణీ కోసం హద్దురాళ్లు, రోడ్ల నిర్మాణం తదితర పనులకు సంబంధించి బిల్లుల మంజూరుపై సమావేశంలో చర్చ వచ్చింది. దీనిపై మరింత లోతుగా చర్చించాల్సి ఉందని సభ్యులు తెలిపారు. దీంతో ఆ అంశాన్ని వాయిదా వేశారు. ఒంగోలు అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యం. అధికారుల సహకారంతో ఒంగోలు నగరాన్ని అభివృద్ధితో అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఒంగోలు కార్పొరేషన్ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత టీడీపీ బలంతో జరిగిన కౌన్సిల్ సమావేశం నగర మేయర్ గంగాడ సుజాత అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం దామచర్ల మాట్లాడుతూ నగర అభివృద్ధి కోసం అవసరమైన నిధులు ప్రభుత్వం నుండి కోరతామన్నారు. అలాగే సభ్యులంతా కలిసి అభివృద్ధి వైపు నడిచి రాష్ట్రంలో అగ్రస్థానాలుగా నిలబెట్టాలని కోరారు. తాను 2014 నుండి ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కౌన్సిల్ లేకపోవడంతో హాజరు కాలేకపోయానని, అయితే కౌన్సిల్ ఏర్పడిన తర్వాత సమావేశానికి తొలిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంపీ మాగుంట మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా ఒంగోలు ఎంపీగా ఉన్నానని, నగర అభివృద్ధి తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. భవిష్యత్తులో కూడా సహకరిస్తానని తెలిపారు. బిఎన్ విజయకుమార్ మాట్లాడుతూ తన వంతు అవసరమైన నిధులు కేటాయించడంతో పాటు నగర అభివృద్ధిలో భాగస్వామి అవుతానని తెలిపారు. విజయ్ గారు ఓకే
స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. వారి యొక్క సైన్యంలో అందరికీ కూడా కౌన్సిల్ తరఫున సైడ్కి తిరిగి చేయి వేడన్నా. సరే ఖాళీ వద్దంటే గమ్ముడు. ఓకే హైట్ చెప్పే తప్ప చేయి అందరూ రండి. మీరు పక్క అందరం ఒకసారి అయ్యప్ప సైడ్కి రా. చేసేది స్కాన్ వాళ్ళు కొంచెం పెంచారు. ప్రెస్ వాళ్ళకి ఇచ్చిన సీట్లు వాళ్ళకి ప్రెస్ వాళ్ళకి ఇచ్చినటువంటి చైర్లు వాళ్ళకి ఇవ్వాల్సిందిగా నిలబడి బయట పెంచారు. అందరికీ నమస్కారం. ఈరోజు కౌన్సిల్ సమావేశానికి హాజరైనందుకు కౌన్సిల్ తరఫున అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అంతేకాకుండా ఈరోజు మన కమిషనర్ గారు కూడా కొత్తగా అంటే మన ఎలక్షన్ అయిన తర్వాత మన కమిషనర్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. అంటే మనము యాక్చువల్గా అందరు అధికారులు అందరూ మారిన తర్వాత పెట్టుకుందాం అనుకున్నాం కానీ ఇంకా కొంత టైం పడుతుంది కాబట్టి మంత్రి గారు కమిషనర్ గారు వచ్చారు కాబట్టి దయచేసి వారిని ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గౌరవ మేయర్ గారికి, గౌరవ ఒంగోలు శాసనసభ్యులు జగన్మోహన్ గారికి, గౌరవ ఎంపీ గారు శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ సంతృప్తిపాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి, అలాగే డిప్యూటీ మేయర్లకు, గౌరవ కార్పొరేటర్లకు,
అలాగే గౌరవ కోఆప్షన్ మెంబర్స్కి మా మున్సిపల్ సిబ్బందికి అందరికీ నమస్కారాలు. నేను హనుమాన్ ద్వారా మున్సిపల్ కమిషనర్గా ఎంపికయ్యాను. గతంలో నేను నెల్లూరు కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్గా, కావలి కమిషనర్గా, అలాగే నర్సరావుపేట, హిందూపురం, నర్సాపురంలో కమిషనర్గా పనిచేసి 2029వ తారీఖున లాస్ట్ నెల ఇక్కడ నేను బాధ్యతలు స్వీకరించాను. సో నాకు ఇక్కడ ఉన్నటువంటి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో మన ఒంగోలు పట్టణాన్ని అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, అభివృద్ధి అనేది ఒకే లక్ష్యం, కాబట్టి వన్ గోల్తో ఈ ఒంగోలు అనే పట్టణానికి చేశాను. మీ అందరి యొక్క సహాయ సహకారాలు ఉంటాయని మీ అందరి యొక్క సహకారాలు ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మేయర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. మరి వారు అలాంటి పరిహారాలతో ఒక ఒంగోలు నగరాన్ని సుందరవనంగాను అలాగే బాగా డెవలప్మెంట్ లో కూడా ముందుకు తీసుకెళ్తారని మరి కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఎంత ఆసక్తితో ఉన్నారు. ఖచ్చితంగా మరి ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు అలాగే మళ్ళీ ఎన్నుకున్న అందరికీ సహకారంతో మరి కార్పొరేట్లు అందరూ కూడా వారి డ్యూటీ చేసే విధంగా ముందుకు వస్తారు. అందరికీ నమస్కారాలు. గౌరవ చైర్పర్సన్ గారికి, స్థానిక శాసనసభ్యులు సోదరుడు శ్రీ రామచంద్ర జనార్దన్ గారికి, శాంతరుద్ర పార్టీ శాసనసభ్యులు సోదరులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారికి, కమిషనర్ గారికి, ఈ సమావేశానికి చేస్తున్న ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లందరికీ, డిప్యూటీ మేయర్ గారికి, మున్సిపల్ అధికారులకి అందరికీ మా కుటుంబం పరిచయంగా మీకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. నేను మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఈ ఎలక్షన్లో జరిగిన ఎలక్షన్లో 2024లో జనరల్ ఎలక్షన్లో ఎంపీగా కూడా మీ అందరి ఆశీస్సులతో గెలుపొందాను. ఇది 5వ పర్యాయం నేను ఎంపీగా కూడా గెలుపొందాను. ఇవన్నీ కూడా ఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో ఎన్నో విధాలుగా ఎన్నో సమస్యలు కూడా ముందుకు వచ్చి అన్ని విధాలుగా మనం సమస్య పరిష్కారం చేసుకునేదానికి ఎన్నో విధాలుగా కూడా అంటే ఈ కార్పొరేషన్లో జరిగిన సమావేశాల్లో చాలా వరకు నేను రావడం. ఈరోజు కొత్తగా ఏర్పడంటే కొత్తగా మేము ఎన్నికయ్యాం. ఈ కార్పొరేషన్ అనేది ఈ బాడీ ముందే చైర్పర్సన్ కార్పొరేషన్లు కూడా దాదాపు 3 సంవత్సరాల క్రితమే ఎంపిక కాబడింది. ఇప్పుడు మేము సభ్యులుగా ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా నేను పార్లమెంట్ సభ్యుడిని, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు జనార్దన్ రావు గారు, విజయ్ కుమార్ గారు అందరూ కూడా ఈ సమావేశం రావడం చాలా సంతోషంగా భావిస్తూ మీ అందరి అభిమానంతో ఇంకా ఎక్కువ కూడా ఈ కార్యక్రమాలు కూడా చేసుకునే దాని కొరకు భగవంతుడు మాకు కూడా అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా మేము మా వంతు కృషిగా కూడా ఎంపీగా కూడా ఈ ప్రాంతాలకి సేవలు చేస్తున్నాం. కాబట్టి మా కుటుంబం అనేది ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు, చైర్పర్సన్ గారు, కమిషనర్ గారు, కార్పొరేటర్స్ గారు మా దృష్టికి తీసుకొస్తే ముందుకెళ్ళి మేము కూడా మా వంతు కృషి చేసే దానికి కేంద్రంలో కూడా నిధులు తీసుకొచ్చేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. ముందుగా మేయర్ గారికి, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మామూలు శ్రీనివాసరెడ్డి గారికి, సహచర శాసనసభ్యులు గౌరవనీయులు విజయ్ గారికి, కమిషనర్ గారికి, అదేవిధంగా మన కార్పొరేటర్ అందరికీ కూడా పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 2వసారి ఈ ఒంగోలు ఎమ్మెల్యేగా రావడం, ఎందుకంటే ఫస్ట్ టైము ఈ రూమ్లోకి అడుగు పెట్టాను. అదే ఎందుకంటే ఇదివరకు 5 ఇయర్స్లో అప్పుడు కార్పొరేషన్ లేదు, అంతా కూడా ఆ రోజు ఉండే పరిస్థితుల్లో కార్పొరేటర్ లేదు. దానివల్ల ఈ రూమ్కి పని రావాలి. ఈరోజు మన కార్పొరేటర్లంతా ఉంటాం. ఫస్ట్ టైంగా ఈరోజు కార్పొరేషన్ మీటింగ్లో నేను కూడా అటెండ్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఏదైనా కూడా దానికి చెప్పినట్టు మన శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్టు నేను కానీ విజయ్ కానీ మేము అందరం కూడా కలుస్తాం. ఎంపీ గారు కానీ ఒంగోలు
14, 12లో ఏ విధంగా అయితే ఒక మంచి పేరు తెచ్చుకున్నామో అదేవిధంగా 5 సంవత్సరాలు ఎక్కడైతే వెనకబడిందో మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా రాష్ట్రంలోనే మొదటి స్థానంగా ఉండేటట్టుగా ఈ ఒంగోలు కార్పొరేషన్ని ఖచ్చితంగా మా వంతు మేము అందరం కూడా కలిసి కృషి చేస్తాం. ఎక్కువ నిధులు తీసుకొస్తాం. ఎక్కడెక్కడ మేజర్ సమస్యలు ఇక్కడ ప్రజలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తెచ్చుకోవడానికి మేము అందరం కూడా కలిసి పనిచేస్తాం. దానికి కార్పొరేటర్లందరూ కూడా మీకు సహకారం ఇవ్వండి. ఈ ప్రాంతాల్లో మీరు కూడా అన్ని విధాలు కూడా ముందుకు వెళ్ళే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరం కూడా కష్టపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా నాయకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మీరు ఏదైతే ఆశపడ్డారో మీ కోరిక మేరకు ఒంగోలు రామని మేము కానీ అలాగే మేము అసెంబ్లీ ఎమ్మెల్యే గారు కాబట్టి ఖచ్చితంగా మేము మీకు సహకరించి ముందుకు తీసుకెళ్ళి ఒక మన ఒంగోలుని నెంబర్ 1 ప్లేస్లో పెట్టడానికి ఖచ్చితంగా మేము అందరూ మీకు సహకరిస్తామని చెప్పేసి కోరుతూ ఇప్పుడు అసెంబ్లీ ఎమ్మెల్యే గారు బిఎన్ విజయ్ కుమార్ గారు మాట్లాడుతుందా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వీరన్ గారికి, హరీశ్వర్ గారికి, అదేవిధంగా పెద్దలు ఎంపీ గారు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా అందరికీ నమస్కారాలు. మొదటిసారిగా నేను ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎస్ఎల్ఈషియల్ మెంబర్గా నేను కష్టపడ్డాను. అందరికీ తెలుసు ప్రెసిడెంట్లో లైన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దాని తర్వాత మొన్న 2004లో మళ్ళీ ఎన్నికయ్యాను. 2009 ఎన్నికైన ఎమ్మెల్యే ఉన్నప్పుడే పేదపేట పంచాయతీని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన అభిప్రాయం. దాంట్లో కూడా నేను ఒక ముఖ్య పాత్ర తీసుకున్నాను. సందర్భంగా తెలియజేస్తాను. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 39 వార్డులు, 41 తర్వాత 38 పార్ట్లు, 43 పార్ట్లు సంతకం వారు అందరికీ తెలిసిన విషయం. మన మున్సిపల్ కార్పొరేషన్లో రోడ్లు, డ్రైనేజ్, అదేవిధంగా వాటర్ సమస్య ఉంది. ఇవన్నీ వెంకట సహకారంతో పెద్దలు ఎంపీ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గంగారావు గారు, కార్పొరేటర్ సహకారంతో మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ని మంచి అభివృద్ధి చేసి సంక్షేమ కార్యక్రమాలు భద్రతగా అదే విధంగా రెండింటితో పాటు నేను కూడా కృషి చేస్తానని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన టాయిలెట్స్ మరియు వైరింగ్ చేయడం గాను మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ గారికి అంచనాలు తయారు చేయించి నగరపాలక సంస్థ యొక్క తీర్మానం, స్థలము, డాక్యుమెంట్ మరియు చర్చి కమిటీ తీర్మానములు వారి ఇందుపై ఈ కార్యాలయం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వన్వారు సదరు ప్రార్థనాతో సభవాసం చర్చలకు బయట పనులు చేపట్టడం గాను 46.20 లక్షలతో అంచనాలు తయారు చేసి కార్యాలయం సమర్పించచ్చు. సదరు నిధులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారి ముందు కావాల్సినందున ఈ విషయంలో గౌరవ కౌన్సిల్ వారి నుండి తమ తీర్మానం పొందిన మీదట వారికి తెలియపరచవలసింది సూచించున్నారు. కావున పై యావత్త విషయంలో గౌరవ కౌన్సిల్ వారి దృష్టికి తెచ్చుతూ అగ్రహారం రోడ్డు నందని 60 కాలనీ నందు గల ప్రార్థనాతోడ సహవాసం చర్చలకు స్లాబ్, ప్రహరీ గోడ, తలుపులు, కిటికీలు, టాయిలెట్స్ మరియు వైరింగ్ మొదలు పనులను 46.20 లక్షల మొత్తంలో చేపట్టడం అవసరమైన నిధులను జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖాధికారిని వారి నుండి మంజూరు చేయవలసిన కోటకు గాను కౌన్సిల్ వారి ఆమోదం కూర్చున్నమైనది. ఎన్నికల తర్వాత మొదటిసారిగా ఈరోజు కార్పొరేషన్ సమావేశం జరగడం, ఈ కార్యక్రమానికి చేసిన మన జనార్దన్ గారికి, ఎంపీ మామూలు శ్రీనివాస్ రెడ్డి గారికి, మొత్తపాటి విజయ్ కుమార్ గారికి, కార్పొరేటర్కి అందరికీ కూడా ధన్యవాదాలు. కార్పొరేషన్ అనేది ఒంగోలు నియోజకవర్గంలో అత్యంత ముఖ్యమైన సంస్థ కాబట్టి దీన్ని అందరూ కూడా అభివృద్ధి కూడా నిర్వహించుకోవాలి. ఇంకా మన ఎమ్మెల్యే గారు కూడా న్యూస్తో కూడా మేము గమనిస్తున్నాము. 3 అంశాలు శాసనాభివృద్ధి వారికి కూడా ఆయన ముందు కూడా వాటర్ కానివ్వండి, రైల్స్ కానివ్వండి, పెద్దవాడి కానివ్వండి, ఆ 3 అంశాల మీద కూడా కృషి చేస్తా ఒక ఏరియాలో రాష్ట్రాన్ని ఒంగోలు చేస్తే ఆయనతో పాటు ఎంపీ గారికి, గారికి మనం కూడా మంచి కలిసి సోలకాలు దొరికితే విధంగా పాల్గొనడానికి వారిని అందరినీ కూడా కోరుకున్నాను. మన ఎంపీ గారు కూడా గతంలో కన్నా భిన్నంగా ఈసారి రైల్వే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ ఎంపీ కానివ్వండి,
ఈ ఎయిర్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేసే విధంగా ఆయన కూడా కృషి చేయడం అందరికీ చాలా మంచి మొదలు కూడా అన్ని రకాలు ఉన్నా కూడా కలిసి ఉన్నా కూడా అందరితో కోఆర్డినేట్ చేసుకుంటా ఇంకోటి కూడా అందరూ కృషి చేస్తున్నారు. ఇప్పుడు మంచి నాయకులు మన కమిషనర్ గారు కూడా కొత్త విషయాలు మేయర్ గారు మనందరూ కూడా గట్టిగా సంబోధన మంచి అభివృద్ధి చేయాలనుకుంటూ విషయాలు ముందుగా ప్రజానం ఒక గణాధిశేయులు లేకపోతే లింబాలో పరిసరాపరిచితం ఉమాసుతం స్వత వినాశకాలం నమామి విఘ్నేశ్వర పాదపడ్డారు. ఆ సిద్ధి బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామి యొక్క ఆశీస్సులు మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారి మీద, అదే మన ఎంపీ గారు పావన్ శ్రీనివాసరెడ్డి గారి మీద, మన బిఎం విజయకుమార్ గారి మీద, అట్లానే మా మేయర్, మా సహచర కార్పొరేటర్లు అందరి మీద, ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీద కూడా ఆ వినాయకుడి స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, నా పేరు ఆదిపూడి గిరిజాశేఖర్ శాండిలియా, నాకు 35వ డివిజన్ కార్పొరేటర్ ఉంది. రాయపేట నుంచి బైపాస్ దాకా నా డివిజన్. నేను ముఖ్యంగా ఒక మాట చెప్పి ముగిస్తాను, టైం ఎక్కువ తీసుకోకుండా. నేను వైసీపీ కార్పొరేటర్ గెలిచి టీడీపీ కార్పొరేటర్ కలిసినప్పుడు ముందు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఆయనతో ఒక గంట సేపు కూర్చుంటే ఆయనకున్న ఒంగోలు కార్పొరేషన్ మీద ఉన్న ఆయన అవగాహనకి చాలా ముగ్గులమై ఉన్నాం. ఎందుకంటే ఆయన ఈచ్ అండ్ గ్రూప్ అండ్ కార్నర్ ఎవ్రీథింగ్ మున్సిపాలిటీలో ఉన్నది. ప్రతిదీ కూడా 50 డివిజన్లో ఆయన పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన జనార్దన్ గారు. కాబట్టి ఆయన నాయకత్వంలో ఒంగోలు నగరపాలక సంస్థ, అట్లనే మన ఎంపీ గారి పావన్ శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో, మన విజయకుమార్ గారి నాయకత్వంలో కూడా మన మున్సిపాలిటీ అన్ని కార్పొరేషన్ల కంటే కూడా ముందుండి మంచి పురోగతులు పొందని చెప్పి కోరుకుంటూ, ఒక చిన్న వినపం సారికి, ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్ ఒంగోలు మున్సిపాలిటీకి ఆల్రెడీ టెండర్స్ 2 సార్లు ఆగిపోయి ఇప్పుడు కూడా ఈఎన్సీ గారి దగ్గర ఆగింది బయలు. దానికి కొంత ఎక్స్ప్లెనేషన్ సారీ దృష్టి కూడా తీసుకెళ్ళాం. వాళ్ళు దయచేసి మా టెండూరులో ఆ బిల్డింగ్ ని ఏర్పాటు చేస్తారని జనార్దన్ గారిని మా అందరి తరఫున, కార్పొరేటర్ అందరి తరఫున ఉద్యోగంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎమ్మెల్యే రామకాంత్ జనార్దన్ గారికి, 19వ వార్డు విజయకుమార్ గారికి, మా యొక్క 46 డివిజన్ తరఫున శుభాభినందనలు తెలియజేస్తున్నాం సార్. మీరు ఈ ఒంగోలు అనేది పట్టణానికి ఎక్కువ, నగరానికి తక్కువ సార్. దీన్ని ఒక నగర స్థాయిగా తీసుకెళ్ళినట్లయితే మీ యొక్క అభివృద్ధి మార్పు ప్రజల హృదయాల్లో తెలిసినాయి కదా సార్. అభివృద్ధి కోసమే వీళ్ళందరూ కూడా మనకు జాయిన్ అయింది. ఈ అభివృద్ధి అనేది మీరు అద్భుతంగా చేసినట్లయితే ఇక నెక్స్ట్ కూడా గవర్నమెంట్ ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి సమస్యలు అందజేస్తారు. ఆ సమస్యలు పరిశీలిస్తూ అభివృద్ధి కొనసాగిస్తూ సంక్షేమాన్ని ఇస్తూ సుపరిపాలన చేయవలసిందిగా కోరుతున్నాం సార్. తర్వాత అధికారులు అందరూ బట్టి కూడా మనకు చాలా గౌరవం. ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో అధికారులందరూ కూడా సక్రమంగా పాటిస్తూ అభివృద్ధి కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం సార్. ఈ అభివృద్ధిలో మేము ఉన్నాము, మీరు చెప్పుకోగలుగుతారు. ప్రధాన సమక్షంలో వారి కాలంలో ఈ అభివృద్ధి కొనసాగించి ప్రజలందరూ గుర్తుపెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ జయప్రకాష్ నారాయణ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఇప్పటికీ మా అందరూ గ్యాస్ వర్క్ కూడా మన వ్యాఖ్యలు కూడా సమస్యలను స్పందిస్తూ ప్రజల పక్కన, కర్మ పక్కన ఎవరైతే నిలబడతారో వారందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఈ రోజున నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ ఒంగోలు నగర ప్రజలకి వరప్రదాయమైనటువంటి అమృత్ స్కీమ్ ని 2014 మరియు 19లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రామచంద్ర జనార్దన్ రావు గారు ఒంగోలు ప్రజలకు ప్రతిరోజు మంచినీటిని అందించాలని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని ఆ రోజున ప్రారంభించడం జరిగింది. ఏదైతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక 4 కిలోమీటర్ల పైపులు అందుబాటులో లేక ఆ వర్క్ ఆగిపోవడం జరిగింది. మరియు తర్వాత వచ్చిన శాసనసభ్యుల వారు ఆ అమృత్ పథకాన్ని తర్వాత ఏదైతే ఈ అమృత్ పథకమే మున్సిపాలిటీకి ఒక శాపంగా అభివర్ణిస్తూ దాన్ని పూర్తి చేయకుండా
చేసుకుంటా ఉన్నాం. మరియు 2014 నుంచి 19 వరకు ఒంగోలు నియోజకవర్గం కానీ మరియు ఒంగోలు నగరపాలక సంస్థ కానీ ఒక సువర్ణ యుగం. ఎందుకంటే ఆయన వర్కుల్లో చూపించినటువంటి చొరవ అభివృద్ధిలో కానీ, పార్కుల అభివృద్ధిలో కానీ, నీటి పైప్ లైన్ అభివృద్ధి కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ ఎంతో చొరవ చూపించి రామచంద్ర జనార్దన్ రావు గారు ఈ అభివృద్ధి పరంగా ఒంగోలు నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లారు. మళ్ళా తిరిగి శాసనసభ్యులైన తర్వాత మా అన్న అదే రీతిలో అభివృద్ధిని ఒంగోలు నగరపాలక సంస్థని మరియు ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు నడిపి మళ్ళా అటువంటి ఉన్నతమైన పేరుని తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఒంగోలు నగరపాలక సంస్థ సమావేశానికి ఎక్సెప్షన్ సభ్యులుగా చేసినటువంటి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు మరియు రాష్ట్ర మున్సిపాలిటీ అధ్యక్షులు రామచంద్ర మాధవరావు గారు, అంతర్గత శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ వినయ్ కుమార్ గారు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు పెద్దలు, మనందరి పెద్దవాళ్ళు, మనందరికీ పెద్ద అయినటువంటి గౌరవనీయులు శ్రీ రామకృష్ణ శ్రీనివాసరెడ్డి గారు, ఈరోజు కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత వాళ్ళ ముగ్గురిని అత్యంత మెజారిటీతో అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దానిపై జ్ఞాపకం గారికి, చక్రవర్తి శాసనసభ్యులు కుమార్ గారిని అత్యంత మెజారిటీ తెలుసుకోవడానికి ఆ నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా రామకృష్ణ శ్రీనివాసరెడ్డి గారిని అత్యంత మెజారిటీ తెలుసుకోవడానికి మన ఏడు నియోజకవర్గం ప్రజలందరూ కూడా చేస్తున్నారు. అయితే ఇప్పటిదాకా మేము ప్రతిపక్ష 7,50% మేము రాష్ట్ర కౌన్సిల్ మీటింగ్ 24/3/2024 అదే తెలుగుతున్నాం. అది రాష్ట్ర మీటింగ్. ఆ మీటింగ్లో అభ్యర్థులుగా అన్ని పార్టీలతో జరిగింది. ఇప్పుడు అధికారపక్షంగా ప్రకటించడం జరుగుతుంది. అయితే మేము ప్రతిపక్ష సభ్యులుగా ఉన్నప్పుడు మా జీవితంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు మన దామచంద్ర జనార్దన్ రావు గారి, బిఎన్ విజయ్ కుమార్ గారి, రామకృష్ణ శ్రీనివాసరెడ్డి గారి చొరవతో మా డివిజన్స్లో అభివృద్ధి కార్యక్రమాలు, జనాల అభివృద్ధి కార్యక్రమాలని ఎక్కువ జరిగే విధంగా ప్రయత్నం చేయవలసిందిగా, అదేవిధంగా ఒంగోలు నగరాన్ని చాలా ఈ 5 సంవత్సరాలు గడిచిన 5 సంవత్సరాలు ఒంగోలు నగరంలో అభివృద్ధి జరగలేదు. ఈ 5 సంవత్సరాలు ఒంగోలు నగరాన్ని అభివృద్ధి పదంలో నడిపించవలసిందిగా గౌరవ శాసనం రామచంద్ర జనార్దన్ రావు గారిని, బిఎన్ విజయ్ కుమార్ గారిని, అదే రామకృష్ణ గారిని కూడా మన కౌన్సిల్ సందర్భంగా విషయంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ మన సహజ సభ్యులు మన అమృత పథకం 123 కోట్లు మరియు 40 కోట్లు 20 నుంచి పైకి అది స్టేట్ ఫైనాన్స్ జరిగిన పరిస్థితి ఉంటుంది. 40 కోట్లు 123 కోట్లు అమృతపాలెం జిల్లా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎస్టీపీ కింద 30,45 లక్షలు కూడా మన గౌరవ శాసనసభ్యులు దామచంద్ర జనార్దన్ రావు గారి ప్రభుత్వం శాంక్షన్ చేయించడం, చూపించడం క్రమం కూడా ప్రారంభించడం జరిగింది. ఇంకా గత ప్రభుత్వంలో హయాంలో 2014లో 19 టైంలో 90% పైప్ లైన్ ఉంటాయి. 300 కిలోమీటర్లు 70 కిలోమీటర్స్ వర్క్ కావాల్సినది. ఆ వర్క్ కూడా చేయించడం చాలా కాలం పట్టింది దానికి పోయిన ప్రభుత్వానికి. అదేవిధంగా అక్కడ ఫెడరేషన్ గౌరవనీయులు ఒంగోలులోనే రికార్డు స్థాయిలో మెజార్టీ సాధించి గెలుపొందిన రామచంద్ర జనార్దన్ గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు సంతోషం వాళ్ళు కూడా ఎప్పుడు లేని విధంగా మెజార్టీ సాధించి గెలుపొందిన నా ఓటర్ కూడా సంతోషం కూడా ఉంది. ఆయనకి ఇన్విటేషన్ కూడా
కాబట్టి ఆయన కూడా ఎన్నో తిరుగుతున్నారు. అవకాశం చేసిన మేయర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. నేను ఒకటే చెప్తున్నాను, గతంలో ప్రతిపక్షంగా విజయంలో సరైన అభివృద్ధి జరగలేదు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి జరగకుండా అభివృద్ధిని అడ్డుకొని ప్రతిపక్షంలో మీకు చాలా యుద్ధం చేసి ఇదే కౌన్సిల్లో 3 సంవత్సరాలు యుద్ధం చేశాము. కాబట్టి యుద్ధానికి ప్రతిఫలం ఈరోజు జనాభా గురించి ఎక్కడ మీకు గెలుపునిచ్చారు. మీరు కూడా ప్రతి ఒక్కరు శాసనసభ్యులు కూడా కేబినెట్ లో సంతృప్తిపడ 4 విజయాలు, ఆఫర్ విజయాలు ఉన్నాయి. కానీ గతంలో కూడా ఆ సంతృప్తిపడ నియోజకవర్గం ఉన్న 4 విజయాలు సరే అభివృద్ధి జరగలేదు. విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు కూడా ఎన్సీట్ తీసుకొని ఆ 4 విజయాలు కూడా అభివృద్ధి చేసే విధంగా పనిచేయాలని కోరుకుంటూ, గతంలో అభివృద్ధిని అడుగున్నారు. నా డివిజన్లోనే పార్కు నిర్మాణం గత 40 సంవత్సరానికి పార్కు ఉన్నామని పట్టించుకోకపోతే నేను దాన్ని తీసుకొని పార్కు నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తే గత గవర్నమెంట్ దాన్ని కోర్టు వేసి ఆ నిబంధన పెట్టడానికి కోర్టులో గెలిచాను. కానీ ఇప్పుడు దాన్ని స్టార్ట్ చేసి మన గౌరవం నిలబెట్టుకోవాలి. ఇంకో చిన్న విషయం అంటే కమిషనర్ గారికి, మా రీజియన్లో గత 3 సంవత్సరాల నుంచి ఎంక్రోచ్మెంట్ చేయకపోతే నిన్న మన అధికారులు వెళ్ళి ఎంక్రోచ్మెంట్ చేస్తే సగం చేసి ఆపేశారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే వాళ్ళు మన గవర్నమెంట్ మన నాయకుల నుంచి మళ్ళీ సోమం తీసుకొస్తున్నారు. దయచేసి ఎమ్మెల్యే గమనించండి. గత 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మన నాయకులు మళ్ళీ రికమెండ్ చేసుకొస్తున్నారు. ఒక 200 మంది కుటుంబాలు నీళ్ళకుండా పరిస్థితి ఇబ్బంది పడుతుంది 3 సంవత్సరాల నుంచి. దాన్ని కూడా మన నాయకులు అడ్డుకుంటున్నారు. దయచేసి ఇట్లాంటి ఎవరు కూడా ఎక్సెప్ట్ చేద్దాన్ని కోరుకున్నాను. అవినీతికి అక్రమాలు తాగకుండా మరి ఒక్కరు ప్రజలకు ఇవ్వాల్సిన మంచి నీటి పారిశుద్ధ్యం వీటినే కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ఒక్కరు కమిషన్ కొత్తగా వచ్చారు. కాబట్టి మీకు చాలా అభివృద్ధి చేయాలి, మీకు చాలా సీనియర్ తెలుసుకున్నాను. కాబట్టి ఒంగోలు అభివృద్ధి తీసుకెళ్ళాలని, అవినీతి కట్టడాలకి, అవినీతికి అక్రమ కట్టాలని ఎంప్లాయ్మెంట్ తీసేసి 100% మనకు కావాల్సిన పని చేసుకొని మన ప్రభుత్వం మార్పుని ఈ హయాంలో ఒంగోలు నగర అభివృద్ధి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి చేసిన ఎక్సెప్షన్ మెంబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని ఎందుకనంటే ఈ ఆఫ్కాస్ లో ఉన్న వర్కర్స్ కొంతమంది వర్క్ చేయకుండా అటెండెన్స్ చేయించుకొని వైట్ కాలర్స్ గా ఉంటా అందరూ ఎక్కువ మంది అంటే అందరూ నేర్చుకుని ఆపాదించట్లేదు. దీని మీద కొంతమంది వైట్ కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ అటెండ్ అవ్వకుండా శానిటేషన్ వర్కర్స్ కింద నమోదు చేసుకొని వర్క్ అటెండ్ అవ్వలేదు. దీనిపైన ఈ శానిటేషన్ మీద కొంచెం దృష్టి సారించి ఎవరైతే వైట్ కాలర్స్ ఉన్నారో వాళ్ళని తొలగించి ఎవరైతే శానిటేషన్ వర్క్ సక్రమంగా నిర్వహిస్తారో వారిని విధుల్లో చేర్పించవలసిందిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాము. ఖచ్చితంగా గ్యారెంటీ ఖచ్చితంగా జరిగింది. గత ప్రభుత్వానికి నాయకులు పనిచేసే కార్యకర్తలు మొత్తం జిల్లా గతంలో మాట్లాడుతుంది. కాబట్టి ఈ వర్కర్స్ ని తీసుకుంటే మనకు పనిచేయడం ఉపయోగపడుతుంది. దేశం తీసేసి వర్కర్స్ తీసుకుంటే మనకు పని ఉపయోగపడుతుంది. ఈ కౌన్సిల్ పరంగా కమిషన్ గారికి మనం ప్రజలకు ఇవ్వాల్సిన పారిశుద్ధ్యం కంపల్సరిగా 3 సంవత్సరాలు పారిశుద్ధ్యం కూర్చోబడింది. కంపల్సరీ గతంలో 2014-19 మన శాసనం ఉన్నప్పుడు నైట్ సిటీ పెట్టేవారు. ఇక నైట్ ఎప్పుడు అసలు వీధులు మాత్రం సిటీ చేయట్లేదు. ఖచ్చితంగా శానిటరీ సెక్రటరీలు 6 నుంచి మాత్రం అందుబాటులో ఉండట్లేదు. వాళ్ళకి 10 8 వరకు వస్తున్నారు. శానిటరీ సెక్రటరీ మనం ఉన్నప్పుడు మన మేస్త్రులు మనకు అవసరం ఎంతమంది దీని మీద ఒక ప్రక్షాళన చేయండి కమిషనర్ గారు. ఎందుకంటే వాళ్ళ శానిటరీ సెక్రటరీస్ వాళ్ళు 9 వస్తున్నారు. వారికి రావట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు పని చేయండి. మేస్త్రులు మళ్ళీ పెట్టుకొని ఎక్స్ట్రా మన వర్కర్స్ రమేష్ గారు చెప్పినట్టు పై పార్టీ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది దాదాపు 10 మంది సెక్రటరీస్ విజయవాడలో ఉన్నారు. వచ్చాక దంతాలను జనరల్ సపోర్ట్తో సహాయం చేస్తాము. అనవసరంగా ఉన్నటువంటి జనరల్ సపోర్ట్తో తీసేసి వర్కర్స్ని వాళ్ళు ఎవరైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ లిస్టులను తయారు చేస్తే వాళ్ళని డిక్లేర్ చేస్తుంటే ఖచ్చితంగా శానిటేషన్ జనరల్ సపోర్ట్ ఉంటే మాత్రం తీసేసుకున్న వర్కర్స్ పెడుతుంది. 10 మందికి 3 వేలు లెక్క అయితే దీక్ష మేము ఈ విధంగా వాళ్ళు ఒక రోజు వచ్చి ఒక రోజు రాక వాళ్ళు ఇష్టం చేస్తుంటే ఈ వర్కర్స్ మా సచివాలయానికి హ్యాండ్ అవుట్ చేయండి. శానిటేషన్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన అలా చేసుకుంటాడు, ఆయన తెలుసుకుంటాడని చెప్తే ఇప్పుడు దాదాపుగా 13-14 కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి దీక్ష. ప్రతి సమావేశంలో ఉంటున్నాం దీక్ష. ఇంతవరకు అది ఇంప్రూవ్మెంట్ కాలేదు దీక్ష. ఇకనైనా మన కమిషనర్ గారు కాస్త బాగా యాక్టివ్గా కనిపిస్తున్నారు. రోజు వాట్సాప్ లో చూస్తున్నాను.
అదే రెండు రికమెండ్ చేసి కాస్త శానిటేషన్ మీద మీరు కానీ కాస్త దృష్టి పెడితే మంచి పేరు వస్తుందని కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఉదాహరణకు శానిటేషన్ చెప్తున్నాను దీక్ష. గత 3-4 సంవత్సరంలో ఆ కుప్పలు పోయే రూట్లో రైల్వే బ్రిడ్జి దగ్గర నుంచి ఫోర్వే జంక్షన్ మధ్యలో డివైడ్ ఉంటుంది. అటు 35 అడుగులు ఇటు 35 అడుగులు దారి ఉండాలి దీక్ష. ఈ 3-4 సంవత్సరాలు అటు 10 అడుగులు ఇటు 10 అడుగులే కనిపిస్తూ ఉండేది వాస్తవంగా. ఏంటంటే కార్లు లారీలు బస్సులకి దాని పక్కకు పోతుంది కదా, ఆ దారి 10 అడుగుల దారే కనిపిస్తూ ఉండేది దీక్ష. ఇప్పుడు జూలై 4వ తేదీ నుంచి దాదాపు 7-8 తేదీల్లో ఆర్ఎంపీ వాళ్ళు చేశారో ఎవరు చేశారో కానీ అటు 35 అడుగులు ఇటు 35 అడుగులు కూడా క్లియర్గా కనిపిస్తుంది దీక్షకు. అంటే జనార్దన్ గారి బంధనం అక్కడే మనం చెప్పుకోవచ్చు దీక్ష. ఆయన తీసుకున్న ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే రోడ్లు అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇప్పుడు టౌన్ లో కూడా అది ఒక మంచి సబ్జెక్ట్ గా చూపిస్తుంది దీక్ష. ఏ రోడ్డు చూసినా కానీ చాలా శుభ్రంగా ఉంది, చాలా నీట్ గా ఉంది. ఇలా ఉండాలనే ఉద్దేశంలో ఉంది కాబట్టి దీని మీద కమిషనర్ గారు కాస్త దృష్టి దారిద్దాం మళ్ళీ కోరుకున్నారు. ఏదైతే మనం ఎజెండాలో పెట్టుకున్నామో అది చాలా ఇంపార్టెంట్. కార్పొరేషన్ ఏ విధంగా ఉందో కార్పొరేషన్ ఒక మేజర్ సబ్జెక్ట్ అది. గవర్నమెంట్తో పాటు శానిటేషన్ ఉండాలి. ఎప్పటికప్పుడు ఒక క్లారిటీగా రోడ్డు క్లీనింగ్స్ కానీ డ్రైనేజ్ క్లీనింగ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండేదాన్ని బట్టి పబ్లిక్లో మెసేజ్ అన్నారు. నేటి ఇవరికి 900 మంది వర్కర్స్ అయితే ఉన్నారు, కానీ ఇంప్లిమెంట్ జరగట్లేదు. మేసర్లు ఎక్కువైపోయారు, పనులు తక్కువైపోయారు. వీళ్ళు వచ్చి 6 గంటలకు 4 గంటలకు మస్తు తీసుకోవడం, వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో ఈ అధికారులు కూడా పట్టించిన పరిస్థితులు. కాబట్టి నేను కమిషనర్ గారికి సభకు దృష్టి తీసుకొస్తుంది. మనకి ఎలాగైతే 70 సచివాలయాలు ఉన్నారో సచివాలయాలకి బైఫర్కేట్ చేయండి. శానిటేషన్ వాళ్ళని కూడా బైఫర్కేట్ చేయండి. ఏ సచివాలయానికి ఆ సచివాలయం మేస్త్రి ఎవరు, వాళ్ళ కింద వర్కర్స్ ఎవరు. అదేవిధంగా ఈరోజు డిఎల్ఈ ఏఏని అందరూ కూడా మనం బైఫర్కేట్ చేస్తున్నాం. బైఫర్కేట్ చేసి ఒక రెస్పాన్సిబిలిటీ వీళ్ళని అక్కడ ఏదైనా కూడా ఆ డివిజన్లో పనిచేయలేదు ముందుగా వచ్చి ఎక్కడైతే డస్ట్ ఉందో అందరూ తీసుకెళ్ళిపోవడం, క్లీన్ చేయడం, డబ్బింగ్ పంపించడం, అలా బ్లీచింగ్ చేశారా, అదేవిధంగా వాకింగ్ మిషన్ వచ్చిందా లేదా, వాళ్ళకి రెస్పాన్సిబిలిటీగా దానికి ఒక బాధ్యత చేస్తే ఎవరికి వాళ్ళే రెస్పాన్సిబిలిటీ అవుతారు. మనం ఓవరాల్గా కూర్చొని ఆ మేస్త్రి చూసుకుంటాడు, ఈ మేస్త్రి చూసుకుంటాడు అనేది కాదు. ఎక్కడ ఒక డివిజన్కి ఆ డివిజన్ బైఫర్కేట్ చేద్దాం. దాన్ని వచ్చింది మనకి కరెక్ట్గా 3 నెలలు అయిపోయి 4వ నెలలో ఉన్నాం. ఇంకా ఈ ట్రాన్స్ఫర్స్ ఎన్ని పడుతుంది కాబట్టి దీని మీద కొన్ని ప్రికాషన్స్ కొత్తగా తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఇంకా ఎవరైతే వీళ్ళు రాజకీయం కోసమో లేకపోతే వెళ్ళిపోవడానికి కోసమో పెట్టి ఉద్యోగాలు ఇచ్చారో, లేకపోతే వాళ్ళు పని చేయకుండా జీతాల వరకు తీసుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా టర్మినేట్ చేయండి. టర్మినేట్ చేయకపోతే మనం 25,000 రూపాయలు ఇవ్వడం అనేది అందుకని అన్నీ కూడా చూసుకోవడం టర్మినేట్ చేసి రియల్గా మనకి పబ్లిక్కి అక్కడ ఉండే వాళ్ళకి సర్వీస్ చేస్తున్నారా ఏంటి ఉద్యోగం మనం అవుట్సోర్స్లో ఉద్యోగం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ పరిస్థితి ఉన్నారు కదా మనం అన్నీ కూడా పరిశాన్ చేయాల్సిన అవసరం ఉంది. అన్నీ కూడా దీని మీద ఈ సబ్జెక్ట్ మాత్రం సీరియస్గా తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చే కాబట్టి మొత్తం క్లారిటీ ఇంప్రూవ్మెంట్ ఉండేటట్టు మనం ముందుకు థ్యాంక్ యూ సార్. గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఆఫీస్కి రాలేదు. దానివల్ల పట్టించుకునే పరిస్థితి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మన రకరకాల విపత్తులు గురి కావడం, మన వారు కూడా ఎదురు రావడం వలన మనకి ఆఫీస్కి రాలేదు. ఈసారి నుంచి ఖచ్చితంగా రెగ్యులర్గా మరి ఎమ్మెల్యే గారు కూడా మన ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో లేదంటే ఎక్కడైతే ఎలాంటివి జరుగుతున్నాయో అవన్నీ మన దృష్టి పెట్టవలసిందిగా కోరుతున్నాను. అన్ని సెక్షన్స్లో కూడా పోవడం రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మాకు మరి బయటకు వస్తాయి. 5 ఏళ్ళు ఎంజాయ్ చేశారు. 5 ఏళ్ళ తర్వాత పన్నెండు ఏంటనేది మన ఫీల్డ్లోకి వెళ్ళాలి. వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఫీల్డ్లోకి వస్తాం. పొద్దున్నే అందరం కూడా ఫీల్డ్లో ప్రజల్లో ఇబ్బంది లేకుండా చూద్దాం. ఓకే థ్యాంక్ యూ.
వెజిటేబుల్స్ కానీ అంటే మనం మొత్తం చెప్పాలి సార్. అలాంటి ఎవరో మీద అప్రోచ్లు చేశారు. కానీ వాళ్ళు రోడ్డు మీదకి ఎక్కడ పెట్టుకోకుండా దానికి దగ్గరగా ఒక ప్లేస్ సెలెక్ట్ చేస్తున్నారు కదా గొడవలు చెప్పేసి మనం చేశాం. పోయినసారి కాదు 10 రూపాయలు అనుకుంటాను మేము ఆ రోజు లాస్ట్ టైం నేను సర్వ్ చేసి దానికి ఎవరు టెండర్లను పోతాను సిస్టమ్ పెట్టారు. ఇంకో స్టూడెంట్ రోడ్డు మీద అనేది బళ్ళు అనేది తగ్గించారు. మనమేమో రోడ్లు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. వాళ్ళకంతా ఏరియా వీళ్ళు మనం కొట్టడం రోడ్డు పెద్ద ఉండాలి వెడల్పు ఉండాలి కాన్స్టిట్యూషన్ అని చెప్పి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళేమో అక్కడ బళ్ళు పెట్టుకుంటా ఉదాహరణకి రోడ్డు మనం ఆక్యుపై చేస్తున్నారు. దాన్ని కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయండి. కొత్త మార్కెట్ ఉన్నారు మన సైడ్ గారు వాళ్ళు పదే చెప్తా ఉన్నారు. కొత్త మార్కెట్లో మనకి సైట్ ఉంది. దాని వెనక పక్కన కూడా మనం ఫుడ్ కోర్ట్ పెట్టాలి. అక్కడ ఉండే డివైడర్ కూడా మన రోడ్డు కూడా యాడ్ చేసుకోవాలి. అక్కడ కూడా బళ్ళన్నీ కూడా కొత్త మార్కెట్లో ఒక షాపులు కూడా యాడ్ చేసుకొని అన్నీ ఒక ప్లేస్లో పెట్టేలా ప్లాన్ చేయాలి. నైట్ పూట ఈ చపాతీ బళ్ళు లేకపోతే టిఫిన్ సెక్షన్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టాలనే సిస్టమ్ కాదు. ఒక ఫుడ్ కోర్ట్ పెట్టాం, ఈ టైంలో పెట్టాం, ఎవరైనా తినాలంటే అక్కడ పోతారు. ఎందుకంటే ఫిష్ మార్కెట్ ఉంది, చికెన్ మార్కెట్ ఉంది, మటన్ మార్కెట్ ఉంది. రోడ్డు మీద ఉండేసి మటన్ కొనడాలు ఇవన్నీ కరెక్ట్ కాదు. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, మటన్ కొనుక్కుంటా యానాలు చేసినా ఇవన్నీ కాదు. నాకు ఒకే సెలెక్ట్ చేసాం ఆల్రెడీ. ఎవరికి కావాలంటే పోయి అక్కడ కొనుక్కుంటారు. దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేయండి. ఫస్ట్ ఇబ్బందులు ఉంటాయి. దాన్ని కొంచెం స్ట్రీమ్లైన్ చేసుకుంటే మనకి పదార్థం కావాలన్నప్పుడు ఆడపోయి కొనుక్కుంటారు. మనం గుడికి వెళ్ళాలంటే గుడి దగ్గరికి వెళ్తాం. గుడి తీసుకొచ్చుకొని దగ్గర పెట్టుకోం. ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళి దేవుడు దండం పెట్టుకొని వస్తాం. అట్లానే మనకి ఏది అవసరం అయితే ఆ ప్లేస్కి వెళ్ళాలి, కొనుక్కోవాలి. దాన్ని కూడా కొన్ని నిర్ణయం చేసుకోవాలి. కొత్త మార్కెట్ కూడా పోయినసారి మనం ఉండేటప్పుడు మొదలు వచ్చేది అక్కడ. నేను ఆ ఏరియాలో తిరిగేటప్పుడు ఒక రాయి మీద రాయి అంటాం చిన్నంతా మంది కావాలి. ఆ ఇళ్ళలో ఉంటే చిన్న బోర్డు లేకపోతే లోపల పొగలు వచ్చేసి నేను ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే అక్కడ తగలబెట్టుకునేవాళ్ళు డబ్బింగ్ లేక. అలాంటి డబ్బులు వస్తా ఉన్నాయంటే అప్పుడు డబ్బింగ్ తీసుకొచ్చి మొత్తం ఏరియా క్లీన్ చేశాం. ఈరోజు రోడ్లన్నీ వేసాం. ఆటోలు చూస్తున్నాయి అక్కడంతా కూడా ప్రదేశంలో. కాబట్టి మనంతా దాన్ని కూడా కొంచెం విజిట్ చేసి ఎందుకంటే ఫిష్ మార్కెట్లో మటన్ మార్కెట్ ఉంది కాబట్టి దాని మంది కానీ అక్కడ పబ్లిక్ కూడా ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు కూడా యాక్సెస్ చేస్తే ఇప్పుడు బలంపేట రోడ్లో నుంచి మనం ఆ రోడ్డు ద్వారా వెళ్ళడానికి కూడా రోడ్ చెరువు డెవలప్ అవుతుంది. రోడ్ చెరువు డెవలప్ అయిందంటే ఆ ఏరియా పెద్దలు ఉంటుంది కాబట్టి ఒక ఫుడ్ కోర్ట్ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని రోడ్ల మీద పెట్టకుండా ఒక సిస్టమ్ చేయండి. దానికి ట్రాఫిక్ వాళ్ళు కూడా మాట్లాడి ట్రాఫిక్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా మాట్లాడి చూసుకుని చేసుకుంటే చాలా రోజులు ట్రాఫిక్ అనేది చూపించేసేది. దానికి టైం ఏమంటే ఒక విలేజ్ టైంలో ట్రాఫిక్ స్టార్ట్ చేస్తాం. పెద్ద డ్రైవ్స్ ఉంటే దాన్ని క్లోజ్ చేయాలి. శానిటైజ్ ఆ శానిటైజ్ దాన్ని కూడా మనం కంటిన్యూ చేసుకోవాలి. మార్కెట్లో అతని బస్ స్టాండ్ నుంచి కూరగాయల మార్కెట్కి వచ్చే ఒక డివైడర్ వేశారు. కానీ అది నిరుపయోగంగా ఉంది. కమిషన్ గారు కూడా చూపించి చెప్పారు. అది ఒక పక్కనే ట్రాఫిక్ వస్తుంది, ఒక పక్క అంత ఆక్రమణలో ఉంది. మనం అక్కడ పోలీసులు కానిస్టేబుల్ ట్రాఫిక్ వాళ్ళని పెట్టేది ఉంటే ఒక 5-6 నెలల పాటు అలవాటు పడుతుంది. ఎటు వెళ్ళేవో నాకు వెళ్ళడానికి అలవాటు పడితే మనకి ట్రాఫిక్ అనేది ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి దాని గురించి కూడా నాకు కానిస్టేబుల్ అది దాని గురించి కూడా రిపోర్టింగ్ పెట్టుకోవాలి. అప్పుడు దాన్ని మనం ఏం చేయలేదు. అదంతా ఒకసారి సార్తో మనం మాట్లాడుకుంటాం. నెక్స్ట్ మనం కూడా ఇంకంతా తెలిసిందే. తగిన కుమ్మపోయినా ఏమన్నా కుక్కలో పడ్డా ఏమైనా మేలు చర్యలు రాకపోయినా ఏ అధికారులు చేసినా కూడా మమ్మల్ని అనిపించినా కానీ అనుకుంటే మొత్తం మంచిదే. 50 పట్టాలు 12 పనులు చేసుకోవచ్చు. ఒక టైంలో మీడియాలో కూడా వచ్చింది. దీంట్లో చాలా మిస్టేక్ జరిగింది. నేరుగా ఇనాగ్రేట్ చేశాను, కొన్ని అదర్శిపోతాను కూడా ఉన్నారు. ఇంకా ఒక జరిగిన కార్పొరేటర్లు కూడా 23 మంది వైసీపీ కార్పొరేటర్ ద్వారా యువకులు ఉన్నాం. ఓకే, తర్వాత ఇనాగ్రేట్ చేశారు మీరు. అక్కడ పనులు జరిగేది. అన్ని తర్వాత ప్రజల్లో కూడా ఒక అభిప్రాయం మీరు ఇమ్మీడియట్గా ఆమోదిస్తే దీనిలో కమిటీ వేసి మీరు డిస్కస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అంతేకాకుండా అడిగేది కూడా మనకు ఉంటుంది. ఒక 95 లక్షలు మనం పంచుకుంటున్నారంట. పనులు పంచుకున్నాం.
ఏంటి అధ్యక్ష ఇది చెప్పండి. ఎంత ప్రజల్లో బలహీనం అయిపోతున్నాం. అందరం ఇంతమంది కష్టపడి వీడియోలు చేసి ఇంకా ఎందుకు జరుగుతున్నాయి, వీడియోలు ఎందుకు వస్తున్నాయి, ఎవరు చేస్తున్నారు ఏంటనేది ఈసారి కూడా ఇట్లాంటి వార్తలు కాకుండా ఇట్లాంటి పనులు జరగకుండా అంటే ఏం జరిగిందా ₹1 స్కామ్ జరిగిందని మీడియాలో కానీ అందరూ ప్రజలు కానీ అనుకుంటున్నారంటే దీంట్లో కూడా ఈ ఏళ్ళ పట్టాల గురించి ఏదో జరిగింది అనుకుంటున్నారంటే వీటిని కూడా కంపల్సరీగా కమిటీ చేసి అన్ని కూడా విచారణ జరిగి ప్రజల్లో విచారణ చెప్పాలి. ప్రతి మీటింగ్లో 26 మంది కూడా 23 మంది కూడా ఇస్తారు కాబట్టి ఏసీసీ వాళ్ళు కూడా డిస్కస్ చేస్తే దీని మీద ఏదైనా జరిగిందా, అవినీతి జరిగిందా లేదా అనేది అప్పుడు ఆమోదిస్తే బాగుంటుంది. కమిషనర్ గారు దాని వాయిదా ఆర్డర్ ఇచ్చారు. నేను పట్టాలు అక్కడ ఏ విధంగా చేశారో, ఎంత డబ్బులు ఎలా అయింది, ఎంత టెండర్ వచ్చింది, దానికి ఇంకా మన వాళ్ళు అడిగినట్టు నేను 3 సభ్యులు వేయించారు. దానికి రియల్గా జరిగిందా, దాన్ని ఎంత ప్లాన్ చేశారు, ఎంత పని జరిగింది అనేది ఒక కమిటీ వేసి దాన్ని నిర్ధారించింది. వాళ్ళ మీటింగ్ లోపల వాళ్ళ కమిటీ దగ్గర తీసుకోండి. అప్పుడు దాన్ని అన్వయం ఏముందో కట్టండి. దీని మీద కంటిన్యూ చేయండి. ఇదివరకు ఏమైనా చేయొచ్చు, కానీ దాన్ని నిరూపణ చేసుకోవడానికి దేనికైనా కూడా మనకు హక్కులు ఉంటాయి. ఇదివరకు ఏం చేశారని నాకు తెలియదు. ఎందుకంటే పట్టాలు అనేది పేద ప్రజలకు ఇవ్వాలి. పేద ప్రజలకు ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా హడావిడిగా ఎన్నో పట్టాలు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు. అది కోర్టులో ఉంది ఆల్రెడీ. దగ్గర మీరు ఇక్కడ ఇచ్చిన ఇచ్చిన పట్టాలలో 60% వరకు ఫేక్ పట్టాలు ఉన్నాయి, దొంగ పట్టాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఇస్తున్నారు. ఆల్రెడీ కరెంటు బిల్లు కట్టుకునే వాళ్ళకి, అలాంటి వాళ్ళకి పనులు ఇల్లు పట్టు కట్టే వాళ్ళకి వాళ్ళందరూ ఇస్తున్నారు. జరిగింది. దాన్ని స్పీడ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీంతో పాటు పోర్టాస్ కాలంలో కమిటీ పోర్టాస్ కాలం కూడా అరకు దగ్గర 89,75,75,00,000 శాంక్షన్ చేయించాం. 89లో మళ్ళీ ఏం చేశారంటే ప్రభుత్వం మారిన తర్వాత టెండర్ అని చెప్పేసి 42 కోట్లు చేశారు. మేము ఆ రోజు డిపిఆర్ తయారు చేసింది 2 రివెట్మెంట్ పెట్టి కింద పెట్టేస్తే పిచ్చి మొక్కలు మొలకుంటుంటుంది, పోర్టాస్ కాలం అనేది క్లారిటీ ఉంటుంది అని చెప్పేసి మనం ఆ రోజు చేసిన ఎస్టిమేషన్ ప్రకారం మనం పంపించాం. వీళ్ళు ఏం చేశారు, కింద బెడ్ తీసేసి రీటెండర్ చేస్తున్నామని చెప్పేసి మేము గవర్నమెంట్కి 30 కోట్లు వీడించామని చెప్పేసి 62 కోట్లు ఫైనలైజ్ చేశారు. టెండర్లు పిలిచారు. 3 టెండర్లు మారారు. ఈరోజు వర్క్ అయిపోయింది. వర్కే క్యాన్సిల్ చేశారు. ఈరోజు అంత బడ్జెట్ మళ్ళా తీసుకొచ్చుకోవాలంటే ఎంత కష్టమో మా వాళ్ళని చూసుకోవాలి. అది మేజర్ టౌన్కి వచ్చేటప్పుడు మేజర్ పోర్టాస్ కావాలి. అలాంటి ఈరోజు ఉండే పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఈరోజు మళ్ళీ డిపిఆర్ రెడీ చేయాలంటే ఉండే రేటింగ్ ఏంటి, అంత డబ్బులు మనకు ఎలా వస్తుంది? దాన్ని ఆల్మోస్ట్ 42 కోట్లు 44 కోట్లు ఆల్రెడీ డ్రా చేశారు. దాంట్లో మనకు ఒక కొనుగోలుకి పోయే పిచ్చోడు పెట్టినట్టున్నారు. ఆ కాంట్రాక్టర్ ఎవరు, ఎంత డ్రా అయింది, నిజంగా ఎంత పని చేశారు, ఇంజనీర్లు పెట్టుకొని ఆ కమిటీ మెంబర్లు దీనికి ఒక ఉంటుంది, దానికి కొన్ని కమిటీ మెంబర్లు సీనియారిటీ ఉండే వాళ్ళు వేసి దాన్ని ప్రచారం చేయండి. కరెక్ట్గా అయిందా లేదా కరెక్ట్గా చూడండి. చూసిన తర్వాత ప్రాసెస్ మొదలు ఏం చేయాలి సీనియర్స్ని కమిటీగా వేసి ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకుని తదుపరి చర్యలు తీసుకున్నాం. ఖచ్చితంగా పోర్టాస్ కావాలని మాత్రం ఎంక్వైరీ చేస్తానండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంటారు ప్రజలు కూడా. చిన్నపాటి వర్షం అయితే సరే పోర్టాస్ కావాలని కరెక్ట్గా ఉన్నట్లయితే నీళ్ళు పోతుంది. అది ఎక్కడ ఆపేశారు. ఆ ఇరిగేషన్ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకోకుండా కాంట్రాక్ట్ చూసుకోవాలి. కూడా ఆమోదిస్తున్నాం. ఎందుకంటే కంపల్సరీ కంప్లీట్ చేయాలి. ఇంకో విషయం, మన కిట్టు కూడా విజిలెన్స్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ విజిలెన్స్ రిపోర్ట్స్ కూడా ఆల్రెడీ మన ఆఫీసర్స్ కూడా సబ్మిట్ చేస్తారు. అన్నింటినీ కూడా మనం పూర్వపక్షంగా స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా కావాల్సిన ఫీడ్బ్యాక్ కావాలి. ఎందుకంటే కోర్టులో కేసు డైరెక్ట్గా ఖాళీ చేశారు. ఇంటర్నల్ రోడ్స్ వీటి ఖర్చు వీటి మీద మన గౌరవ సభ్యులు ఆయన విజిలెన్స్ కంప్లీట్ జరిగింది. కాబట్టి దానిన్నింటి కూడా మనం చర్చించాలి. చర్చించిన తర్వాతనే దీనికి ఆమోదం చేయాలి. దానికి గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టు దీనికి ఒక కమిటీని వేయాల్సిందిగా ఈమెను ఆయన చెప్పినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లనే మన కమిషనర్ గారు కూడా ఆయన కొత్తగా వచ్చారు కాబట్టి మన రాగానే కమిషనర్ గారిని కూడా కొద్దిగా అభినందిస్తున్నాం. ఎందుకంటే దాదాపు 250 మందిని ఆయనకి విజయవాడ పంపించి ఈ కార్యక్రమంతో కూడా ఇవాళ దాకా ఆయన నిర్వహణలో పాల్గొని పనిచేస్తున్నారు. కాబట్టి ఆయన కూడా
కొంత బ్రీతింగ్ టైం ఉండాలి. అట్లనే మన గౌరవ శాస్త్రి గారికి కూడా ఈ కౌన్సిల్ హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఈ వర్గం బాధ్యత కోసం ఎంతో వివరాలు సేకరించి ఆయన స్వయంగా వెళ్ళి ఆయన స్వయంగా కూడా సర్వీస్ అప్లై చేసి వాళ్ళందరినీ ఆదుకున్నందుకు ఈ కౌన్సిల్ తరఫున కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి రెండోది వచ్చేసి మైక్ సిస్టమ్ అంతా మార్చి కూర్చోండి. క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేదు. అన్ని సిస్టమ్ మార్చి నెక్స్ట్ మూడోది వచ్చేసి టేబుల్ ఏమో తెల్లదైపోయింది. చెక్కలు ఉండండి. అది కాదు అలా చూద్దాం. ముందు చెప్పలేదు కావాల్సిన ఆఫీస్ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా వర్షం వచ్చినట్టు అన్ని పడిపోతున్నాం. ఏదో కొద్దిగా అయిపోయినది చేసేసారు కానీ ఏదో చేద్దాము మినిమం ఫెసిలిటీస్ అసలు చాలా వర్షం వస్తే పడిపోతాం. ఒక మాట నువ్వేమో పెద్దదైంది, మేమేమో తిన్నాం. రాష్ట్రానికి ఉండదు కాబట్టి ఇక్కడ డిస్ట్రిక్ట్ చేయండి. ఎస్ఎల్ఆర్స్ తీసుకోండి. తర్వాత మనం శాంక్షన్ చేయించుకున్నాం. గా కట్టుకున్నాం. పెద్దలు కడదాం. బాగా లేటెస్ట్ పెద్దగా ఎక్స్పెండిచర్ మాట్లాడాలి. తెలిస్తే వాళ్ళు ప్రాపర్గా అడ్వైజ్ చేస్తారు. రాకుండా వాళ్ళు తెలిపించండి. మేయర్ గారు అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఉన్న విషయాలు కూడా 2 విషయాలు చెప్పేస్తాను. గౌరవ శాసనసభ్యులు జనార్దన్ గారు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు స్వతంత్రపాటు విజయ్ కుమార్ గారు ఉన్నారు. కాబట్టి కార్పొరేటర్స్ ఈ లెవెల్ క్రాసింగ్ గేట్ అనే 207 అగ్రహారం అనేది కార్పొరేటర్ గారు ఎమ్మెల్యే చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా జనార్దన్ రావు గారు కూడా దాని మీద చాలా ఇంట్రెస్ట్ కూడా చూపిస్తూ ఇది అక్కడ ఢిల్లీకి వెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా క్లియర్ అయ్యి దాదాపు ఈ సెప్టెంబర్ మాసం ఆఖరి లోపల కూడా వచ్చేస్తుంది. మనం దసరా పండుగ అప్పటికి ఫౌండేషన్ వేసుకుంటే కాంట్రాక్టర్ ఆల్రెడీ ఫైనలైజ్ అయిపోతున్నాడు. అక్కడ ఓన్లీ ఇక్కడ వాళ్ళ ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది రైల్వే బోర్డులో ఢిల్లీలో కూడా జరుగుతూ ప్రాసెస్ ఉంది. అక్టోబర్లో మనం దాన్ని కూడా శంకుస్థాపన చేసుకుంటాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు నేనంతా కూడా జాయింట్ కలెక్టర్ గారితో కూడా చూసి కొత్తగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసేదానికి కూడా అనుమతి ఇవ్వటం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా ముందుకు రావడం, దీనికి కూడా ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది కూడా మనం అంటే ఇది మెనాపిన్ కార్పొరేషన్ లిమిట్స్ అని కొత్తపట్నం మండలంలో కూడా ఉన్న స్థలాన్ని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ఒకటి ముఖ్యంగా చెప్పదలుచుకుంది, గాంధీ పార్క్ అనేది మనకు చాలా ప్రెస్టేజియస్ పార్క్. అంటే రంగరాయ చెరువు దగ్గర నుంచి పక్కకు ఉంటాం. దానికి వసతులు అనేది టెంపరీగా ఏర్పరచడం అది పోవటం అనేది. ఆ వసతితో పాటు కూడా ఎంట్రన్స్ అనేది ఇటువైపు మనం ఇప్పుడు మన ప్రకాశం పంతులు గారి స్టాచ్యూ అయిపోయిన అనుకున్నప్పుడు రమేష్ గారు ప్రత్యేకంగా కూడా ఇంజనీర్స్ కూడా లాస్ట్ టైం వారు కూడా పద్మనాభ గారు కూడా లేరున్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. నెల్లూరులో మీరు వర్క్ చేశారు కాబట్టి చిల్డ్రన్స్ పార్క్ చూడండి. ఆ గ్రిల్ ఓపెనింగ్ గ్రిల్ ఉండకుంటే బయట ఉండేవాడు కూడా పెద్దవాళ్ళని కూడా ఒకసారి లోపలికి వెళ్ళి రావడం. మనం ఈ పక్క చూస్తే ఏంటంటే ఇది రోడ్డు ఏదో పెద్ద హైట్ గా ఏంటంటే ఒక కోట కట్టినట్టుగానే 10 అడుగుల పైన ఉంటుంది. అది అవసరం లేదు. ఓన్లీ ఫ్లెక్సీలు పెట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కాంపౌండ్ వాళ్ళని గ్రిల్స్ అంటే అటువైపు మామూలుగా ఏంటంటే గ్రిల్స్ అనేది ఎంట్రన్స్ వైపు ఉన్నాయి, ఇటువైపు గ్రిల్స్ పెడితే లోపల చూస్తే యాక్టివిటీ చూసి పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు. కాబట్టి ఆ గ్రిల్స్ అనేది ఓపెన్ గా అయితే కాంపౌండ్ వాళ్ళు అనేది లేనప్పుడు అంతా లోపల ఉన్న యాక్టివిటీ కనపడడం బయట వాళ్ళు కూడా వెళ్తారు. దాన్ని మీరు ప్రత్యక్షంగా నెల్లూరులో ఉన్నారు అంటే చిల్డ్రన్స్ పార్క్ చేస్తారు, బ్యూటిఫుల్ గా రీజన్ అది. ఇటువైపు ఏంటంటే ఉన్న వాళ్ళంతా ట్రాఫిక్ ఉంటుంది. కానీ ఆ మెయిన్ రోడ్ లో ఉన్నదానికి ఏంటంటే చిన్న రోడ్డు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇటువైపు కూడా వెళ్ళే దాని కొరకు అవకాశం కూడా ఉంటే ఇంకా బాగా మనం డెవలప్ చేసుకునే దాని కొరకు కూడా వీలవుతుందని ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పూర్తిరాజు కాలం విషయం కూడా పూర్తిగా చాలా వరకు చేయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కూడా ఇకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మన గౌరవ శాసనసభ్యులు గారు ఉదయమనే చెప్తుంటారు ఉన్నప్పుడు అక్కడ అర్బన్ ఇది మినిస్ట్రీలో ఏంటంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ అక్కడ ఢిల్లీలో కూడా ఆ ప్రతిపాదనలు కూడా ఇద్దరు కూడా ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి
అవి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తాం. నేను కూడా ఓవర్బిట్ చేయలేమా రైట్ ఎయిర్పోర్ట్ చెప్పేసాను మీకు, అంటే మీ పరిధిలో రాదు అయినా కూడా ఎయిర్పోర్ట్ అనేది కూడా దాని చాలా ఆవశ్యకత అనేది కూడా ఉంది. ఇది ఎమ్మెల్యే గారు మేము ప్రత్యేకంగా కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి అందరూ ఎమ్మెల్యేలు కూడా అంటే మావడి గారి కాదు, ఈ ప్రాంతంలో మన ప్రకాశం జిల్లాలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కూడా కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా వెళ్ళి స్థలం కూడా ఒకటి రెడీగా ఉన్నది. అది వారి గురించి మాట్లాడితే అంటే ఆల్రెడీ ఇది వ్యాక్సిన్కి సంబంధమైన ఆ సంస్థ కూడా ఇవ్వటం అనేది కూడా ఉంది. కాబట్టి అందులో ముఖ్యంగా మనం ఈ ఎయిర్పోర్ట్ సాధించుకునే దానికి ఎంతో వీలవుతున్నాం. అంటే పోతే ఇది లాస్ట్ ఆఫీస్ బిల్డింగ్ అనేది కూడా పదే ఎప్పుడు కూడా కౌన్సిల్ సమావేశానికి వచ్చినప్పుడు కూడా నా దృష్టిలో తీసుకొస్తున్నారు. ఎంపీ నిధుల్లో ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా చేస్తాం. అది కమిషనర్ గారు మళ్ళా ఎమ్మెల్యే గారు మనం అందరూ కూర్చొని అది ఏ లెవెల్, ఒక ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అనేది ఎందుకంటే ఒక పెద్ద మనం ఒక మాస్టర్ ప్లాన్ చేసుకున్న తర్వాత ఎప్పుడు అంత ఫండ్స్ రావట్లేదు, అది ముందుకు కూడా సాగడం లేదు. బట్ దాన్ని కూడా అక్టోబర్ లోపల కూడా ఒక ప్లానింగ్ కూడా చేసుకొని ముందుకు దసరా టైంలో కూడా ఫౌండేషన్ చేసుకునే దాన్ని కూడా చేయాలి. లాస్ట్ ఏంటంటే ఎంపీ ప్రోటోకాల్ అనేది సరిగా లేదు. చూడండి కమిషనర్ గారు, నాకే ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి. ఎంపీ అనేది మామూలు శ్రీనివాసరెడ్డి ఇస్ నోన్, బట్ ఎంపీ ఆఫ్ ఒంగోలు అంటే ఇది దానికి లాస్ట్ టర్మ్ అయింది. ఈసారి లాస్ట్ చెప్పాను. మళ్ళీ ఏంటంటే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది. ఇక వారికి చెప్పేసాను నేను. అందువల్ల ఏంటంటే ఎంపీ పోస్ట్ అనేది మనం ప్రొటెక్ట్ చేసుకొని రావాలి. జస్ట్ ఫాలో ద గైడ్ లైన్స్, అంటే ప్రోటోకాల్ గైడ్ లైన్స్ చూడండి అంతే. ఓకేమ్మా, ప్రతి మీటింగ్ ఇలా రావాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఈ సమావేశం జరగకముందు అనుకున్నాం జరుగుతుందా లేదని, కానీ చాలా చక్కగా మరి అసెంబ్లీని మర్పించే విధంగా మరి చాలా మంచిగా మంచి విషయాలన్నీ మరి చర్చించినందుకు, అలాగే అందరూ సహకరించినందుకు కూడా పేరు పెట్టిన గౌరవ కార్పొరేటర్ గా ఎక్స్ఆర్బిషన్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఎక్స్ఆర్బిషన్ మెంబర్స్ మరి ఏర్పడిన తర్వాత మనకి మెంబర్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన కౌన్సిల్ మీటింగ్ వచ్చేదారు కాబట్టి వారు మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి వారికి ఇప్పుడు సన్మానం ఉందని చెప్పి తెలియజేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిందని చెప్పి సెలవు తీసుకున్నాం. అంటే మీరు చేయండి ఫస్ట్. ముగ్గురికి శాల్వాలు వేసి ఒక ఫోటో తీపించాలి. అదే 5 నిమిషాలు ఉండండి. కార్పొరేషన్ సన్మానం తర్వాత
మేడం ఇద్దరు కాదు మేడం పట్టుకోవాలి మేడం సైడ్ మేడం ఓకే నెక్స్ట్ కూర్చోండి మేడం మేడం రైట్ మేడం శతమానం భవతి ఆయుష్యేంద్రియ ప్రతిష్టతే రోదనారోగ్యమానః శోభనశోభమాన కళ్యాణః అవేర్మున్నాం పార్వతీదేవింద్రే కృష్ణం వేద సీతారామచంద్ర స్వామి వేద ఆనుగ్రహించే శ్రీమంతో మహాత్మో రాజద్వారే రాజముఖే సంపద దిగ్విజయ ఫలప్రాప్తిరస్తు చేసుకొని గ్రూప్ ఫోటో కొనండి అయ్యా గురుగారు క్యాండీ మీ వరకు చేసేయండి టీడీపీ అంతా వల్లే కానీ నిలబడండి అయ్యా ఏసీ నిలబడండి జిడు మొత్తం కప్పబాకండి ఆహా రమణయ్య గారు ఆగి ఇవ్వండి చెప్పినా లేదు మీరందరూ ఆగి చేయండి అమ్మా తిరగండి మేడం అవనండి మా అమ్మ మేయర్ గారు విజయన్న నటిండి కిట్టు విజయన్న నటిండి కిట్టు వెనక్కరమ్మా పక్కరం కిట్టు నాకు నెంబర్ మెసేజ్ పెట్టుకున్నా సార్ చిన్న రిక్వెస్ట్ సార్
కార్పొరేటర్లు ఎదురున్నారు లేదు ఇచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి ఏం లేదు అదే ఎప్పుడు నుంచో చెప్తున్నా. కింద వాళ్ళకి వెయిటింగ్ రూమ్ ఇవ్వాలి. కార్పొరేటర్స్ లేడీ కార్పొరేటర్స్ కూడా సెపరేట్ అప్పుడు పెట్టున్నాము. కింద రూమ్ దగ్గర అలాట్ చేసి అవి కాకుండా ఇంక స్థలమే లేదంటారా? అంటే మనకు సంబంధించిన లేదు, కార్పొరేటర్స్ కాదు. అన్నా 1 సెకండ్ నా నేను ఇంకా తీయడం లేదు ఒక్క నిమిషం అయిపోతుంది.